ఒకవైపు పొలిటికల్ ఫైటు, ఇంకోవైపు తుఫాన్ ఎఫెక్ట్తో రెండు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. జరుగుతున్న పరిణామాలపై గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తానని చెప్పి వెళ్ళాడు మా తిరక. మళ్ళీ మొదలెట్టేశాడు రా బాబు. ఈ మధ్య నీకు డాన్సింగ్లు బాగా ఎక్కువైపోయి అసలు డాన్సర్ అనుకుంటున్నావా, రిపోర్టర్ అనుకుంటున్నావా? సిచ్యుయేషన్ డిమాండ్ చేసినప్పుడు లోపల నుంచి ఆవేశం తనుకు వచ్చేసి 4 స్టెప్పులు వేయాలి అనిపిస్తుంది జోగన్న. సర్లే గాని ఎక్కడికి వెళ్తున్నావు? ఒక బ్రహ్మాండమైన బ్రేకింగ్ న్యూస్ దొరికింది. నువ్వు గ్రాఫిక్ ప్లేట్ రెడీ చేసి పెట్టుకో. నేను విజువల్స్ పంపించగానే ఎక్స్క్లూజివ్ అని వాటర్ మార్క్ వేసి టెలికాస్ట్ చేసేసి. ఓయమ్మో, బ్రహ్మాండం బద్దలవుతుందా ఏంటి? చెప్పు చెప్పు, త్వరగా చెప్పు. చెప్పు అంటే కుదరదు జోగన్న. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ బ్రేకింగ్ న్యూస్ పంపిస్తాను. ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎట్టా జోగన్నా? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అనయ్య? తినపోతా రుచులు అడుగుతావేం జోగన్నా? ఆ టిఫిన్ బాక్స్ లేటి? పాలు తీసుకొని పోతున్నానా? పాలా? పుట్లో పోస్తావా? నాగులు పంచమి పోయిన వారం అయిపోయింది కదా. పుట్టలో కాదన్నా, రోడ్డు మీద పోస్తా. నీకేమైనా మెంట్లా? ఎందుకు పాలను అలా వేస్ట్ చేస్తావు తిరకాసనియా? రోడ్డు మీద పోసినంత మాత్రాన ఈ పాలు వేస్ట్ అవి కావు జోగన్న. రోడ్డు మీద పారబోసి మళ్ళా ఎత్తుకోవచ్చు, తెలుసా నీక? రోడ్డు మీద పాలు పారబోయడం ఏంటి, మళ్ళీ ఎత్తుకోవడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? అదే మరి బ్రేకింగ్ న్యూస్. అసలు నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదని ఆ మెంటలు వచ్చేస్తుంది. అబ్బే ఏమి లేదు జోగన్న, ఏపీలో రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయంట. పాలు పోసి మళ్ళీ ఎత్తుకోవచ్చంట. ఎవరన్నారు ఈ మాట? తెలియదా నీక? సోషల్ మీడియాలో మోతెక్కిపోతుందనా. వాళ్ళ మాటలు నమ్మి నువ్వు ఇప్పుడు రోడ్ల మీద పాలు పోసి మళ్ళీ ఎత్తుకోవడానికి వెళ్తున్నావు అన్నమాట. ఒక రిపోర్టర్గా వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని చెక్ చేసి ప్రజలకు చెప్పే బాధ్యత నాదే కదా జోగన్న. అందుకే వెళ్తా ఉందా. సరే, ఒక టిఫిన్లో పాలు, ఇంకో టిఫిన్ ఎందుకు? ఈ డబ్బాలో ఏమో మజ్జిగ ఉన్నాయన్న, ఇందులో ఏమో నూనె ఉంది, ఇందులో ఏమో సాంబార్ ఉంది, దాంతో పాటుగా పాయసం, కాఫీ పొడి, చక్కెర అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎందుకన్నయ్యా? ఈ నూనె, సాంబారు, రసం, పాయసం కూడా పారబోసి మళ్ళా ఎత్తుకోవచ్చా లేదా అని చెక్ చేయడానికి తీసుకెళ్తుంటా. రిపోర్టర్ అన్నాక ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే కదా జోగన్న. అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆ కాఫీ పొడి, చక్కెర డబ్బాలు ఎందుకు? ఏమి లేదన్నా, రోడ్డు మీద ఎట్టాగా పాలు పోస్తాం కదా, అందులోకి కొంచెం చక్కెర, కొంచెం కాఫీ పొడి వేస్తే ఎంత చక్కగా కాఫీ కూడా చేసుకోవచ్చు కదా. మరి కాఫీని ఎలా తాగుతావు అన్నయ్య? తాగడం కుదరదనా, రోడ్డు మీద బోర్లో పడుకుని నాకేయడమే. చిచ్చి నువ్వు నీ బురద ఐడియాలు ఏంటి తిరగాసనియా ఆలోచించేస్తున్నావు? ఇందులో ఏమో బర్రె పాలు ఉన్నాయి, ఇవి సరిపోతాయా లేకపోతే ఒక 2 పాల ప్యాకెట్లు ఏమన్నా తీసుకొని పోవాలా అని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి తీసుకెళ్ళి తగలడు. సరే నేను వెళ్తుండా, నువ్వు మాత్రం గ్రాఫిక్ ప్లేట్ రెడీ చేసి పెట్టు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. A few moments later. అయ్యో తిరగాసనియా, ఏమైంది? చూస్తా కూడా అట్ట అడుగుతావేందనే? పాలు పోసి మళ్ళీ ఎత్తుకుందామని వెళ్తా ఉంటే రోడ్డు మధ్యలో ఉండే గుంతలో దెబ్బలు పడిపోయానా. అయ్యో తిరగాసనియా, నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. సరే, నువ్వు తీసుకెళ్ళిన పెరుగు, మజ్జిగ, నూనె, సాంబారు, రసం ఇవన్నీ ఏమయ్యాయి? అవన్నీ ఈ బురద నీళ్ళల్లో కలిసిపోయినాయి అన్న. మళ్ళా దేనికి అది టిఫిన్లోకి ఎత్తుకుందామంటే ఏమో గుప్పిట్లోకి మొత్తం బురద నీళ్ళే వస్తున్నాయన్నా. ఇదేనా నీ బ్రేకింగ్ న్యూస్? ఎవరో ఏదో చెప్పారని పరిగెత్తుకు వెళ్ళిపోవడమేనా? ఇప్పుడు చూడు ఏంటైందో. అన్నా ఏంటి? ఈ గుంట్లో నీళ్లు కాఫీ కలర్లో ఉన్నాయన్నా. అంటే ఆల్రెడీ ఎవరో పాలు పోసి చక్కెర, కాఫీ పొడి కలిపేసి ఉంటారంటావా? ఓ పాలి టేస్ట్ చూడు, నీకే అర్థమైపోద్ది. ఈ బురద నీళ్లు జోగన్నా. ఇంకా నువ్వు అక్కడే ఉంటే పిచ్చోడు అనుకొని రాళ్ళతో కొడతారు. జోగన్నా మళ్ళీ ఏంటి? నా టిఫిన్ బాక్స్లో ఎవరో ఎత్తుకపోయారన్నా. అవి ఎత్తుకోపోకుండా కానీ మళ్ళీ ఇంటికి కానీ పోతే మా ఆవిడ అసలు ఊరుకోదనా, పాడు తీసేస్తుందా. ఇప్పుడు నేనేం చేయాలి జోగన్నా? ఏడ్చేస్తాం. కొన్ని రోజులు ఎక్కడికన్నా వెళ్ళి దాక్కో. ఇంత రిస్క్ తీసుకుని ప్రాణాలకు దిగించి రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. అయినా ఈ జోగన్నకి ఏ మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు.